నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 119. ఇంకా కథలోకి వెళ్తే రిషి ఫోన్ మోగింది. రిషి లిఫ్ట్ చేసి అవతల వాడు చెప్పింది విని వాట్ అని అరిచాడు. ఫోన్ కట్ చేయగానే ఏమైంది అని అడిగింది కృతి. కేకే గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అంటూ రిషి చెప్పగానే ఏంటి కేకే గారు, ఓ మై గాడ్ అంటూ షాక్ అయింది కృతి. రిషి, కేకే గారు అంటే సంజయ్ వాళ్ళ ఫాదర్ కదా అని అడిగాడు అభి. రిషి అవునన్నట్లుగా తలూపాడు. ఈ సంజయ్ మా ఎంగేజ్మెంట్కి కూడా వచ్చాడు అన్నట్లు మొన్న ఎప్పుడు అరెస్ట్ చేశారని టీవీలో చూపించారు అన్నాడు వినయ్. అతనే అన్నాడు సీరియస్గా రిషి. నీకు డీటెయిల్స్ పంపిన రోజే అనుకున్నాను రిషి వాడిని అరెస్ట్ చేస్తారని అంది మిత్ర. ఇంత సడన్గా కేకే గారు చనిపోవడం ఏంటి? ఏదో జరిగింది. సంజయ్ని అంచనా వేయడంలో నేను అని ఆలోచిస్తున్నాడు తన మనసులో రిషి. ఇంతలో కృతి రిషి భుజం తట్టి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఏం లేదన్నాడు రిషి. బట్ తన ఫేస్లో ఫీలింగ్స్ కృతికి అర్థమయ్యాయి. అందరూ రిటర్న్ అవుతుంటే బయటకు వచ్చే కృతి వినయ్కి ఏదో చెప్పింది. నాతో వినయ్ ఆశ్చర్యంగా చూసి సరే తప్పకుండా ట్రై చేస్తానన్నాడు. ఆ రోజు నైట్ కృతి రిషి తలకు ఆయిల్ మసాజ్ చేస్తూ నాన్న సంజు సంగతి తెలిసి కేకేగా చనిపోయారంటావా అని అడిగింది. అబ్బా భలే సమ్మగా ఉంది నువ్వు మసాజ్ చేస్తుంటే అన్నాడు రిషి. చెప్పు అంది కృతి. ముందు మసాజ్ కానివ్వు, రిలాక్స్ అవుతున్నాను కదా అన్నాడు రిషి. 10 నిమిషాల తర్వాత రిషి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. పావుగంట తర్వాత వచ్చి చిన్ను నేను రేపటి నుంచి చాలా బిజీ, నైట్ టైం కూడా లేట్ అవుతుంది, నువ్వు ఒక్కదానివి వద్దు మీ ఇంట్లో దిప్పుతాను అన్నాడు రిషి. ఓయ్ ఇదేంటి, నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అంది కృతి. వద్దని చెప్తున్నానా అన్నాడు సీరియస్గా రిషి. నైట్ ఎంత లేట్ అయినా వస్తావు కదా అంది కృతి. అన్నాడు రిషి. మరి నేను మా ఇంటికి వెళ్ళను, అది నీకు తెలుసు. అయినా ఈవినింగ్ నుంచి చూస్తున్నాను ఎందుకో డిస్టర్బ్డ్గా ఉన్నావు, ఏమైంది అంటూ బెడ్ మీద కూర్చొని రిషిని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఏం లేదు, కేకే గారు సడన్గా అలా అయ్యారని వినేసరికి అన్నాడు రిషి. నాకు కూడా షాకే, బట్ ఏం చేస్తాం. అవును మనం వెళ్ళి చూసి రావద్దా అని అడిగింది కృతి. అస్సలు వద్దు, ఆ సంగతి వదిలే కానీ అభిని పూర్తిగా క్షమించేశావా అని అడిగాడు రిషి. నువ్వు చెప్పావుగా అంది కృతి. రిషి కృతి చేయి పట్టుకుని నేనేం చెప్పినా చేస్తావా అని అడిగాడు. అడిగి చూడు అంది కృతి. అయితే మీ ఇంటికి వెళ్ళే ఒక్క 4 days, చాలా టైట్ షెడ్యూల్. మార్నింగ్ 4కి వెళ్తే నైట్ ఏ టైం అవుతుందో తెలియదు. అండ్ కొన్ని సెట్స్ మాకు ముంబైలో కంఫర్ట్ అనిపించాయి, అక్కడికి కూడా వెళ్ళాల్సి ఉంటుంది అన్నాడు రిషి. ఏం పర్లేదు నేను వెళ్ళను, ఐ కెన్ మేనేజ్ అంది కృతి. రిషి లేచి నీ మాట నీదే కానీ నా మాట వినవు అంతే కదా అన్నాడు. రిషి సిసిరా అవి పక్కన బాగానే ఉంది, నైస్ కపుల్ అంది కృతి. ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు అని అడిగాడు రిషి. నీ దగ్గరే నేర్చుకున్నాను అంది కృతి. చిన్ను నా మాట వింటావా వినవా అని అడిగాడు కోపంగా రిషి. వింటాను, బట్ నేను నిన్ను వదిలి ఉండమంటే మాత్రం వినను. అప్పుడు చేసిన తప్పే ఇప్పుడు చేయాలంటే ఎలా రిషి? పెళ్ళైన కొత్తలో మా ఇంట్లో తెలియాలని ఆగాం, తెలిసాక ఫ్యామిలీ పెడదామనుకుంటే ఏవేవో జరిగి 4 సంవత్సరాలు దూరంగా ఉండిపోయాం, అందుకే నేను ఇంకెక్కడికి వెళ్ళను అంది కృతి. దాంతో రిషి కోపంగా చూసి సైలెంట్గా వెళ్ళి పడుకున్నాడు. కృతి లైట్ ఆఫ్ చేసి కామ్గా రిషి మీద చెయ్యి వేసుకుని పడుకుంది. రిషి తన చెయ్యి తీసి నా మాట విన్నవాళ్ళు నాకు వద్దంటూ అటువైపు తిరిగాడు. హాయ్ కోపమే నా మీద అంటూ రిషిని గట్టిగా వాటేసుకుంది కృతి. చిన్ను ప్లీజ్ వదులు అన్నాడు రిషి. కృతి ఏం మాట్లాడలేదు. వదలమని చెప్తుంటే నీకు కాదు అంటూ కృతిని దూరంగా జరిపాడు రిషి. వదలనని చెప్తుంటే నీకు కాదు అంటూ మళ్ళీ హక్ చేసుకుంది కృతి.
రిషి చేసేది లేక కృతి వైపు తిరిగి పడుకున్నాడు. రిషి, వబ్బున్నావా అని అడిగింది కృతి. నో సౌండ్. నిన్నే అంటూ బొగ్గలు లాగింది. కానీ రిషి కళ్ళు తెరవలేదు. జుట్టు లాగినా లేవలేదు. సార్కి నిజంగానే కోపం వచ్చింది అని తన మనసులో అనుకుంటూ బుగ్గ మీద ముద్దు పెట్టింది. రిషి కొంచెం కూడా కదలలేదు. ఇలా కాదంటూ లేచి వెళ్ళింది కృతి. 5 నిమిషాల తర్వాత, ఏంటిది, ఏ సౌండ్ చేయడం లేదని కళ్ళు తెరిచాడు రిషి. కృతి ఎదురుగా లేదు. లేచి చూశాడు, కనపడలేదు. హాల్లోకి వెళ్ళి చూశాడు. ఇల్లంతా తిరిగి బెడ్రూమ్లోకి వస్తూ ఉంటే చెయ్యి ఫోర్స్గా లాగింది. ఇద్దరు బెడ్ మీద పడ్డారు. కృతి రిషిపై పడుకుని, హహ చూసావా లేపాను, నాతో పెట్టుకోకంటూ బుగ్గ కొరికింది కృతి. రిషి తన హక్ చేసుకుని, బాగా అల్లరెక్కువైంది, ఈ సంగతి ఇలా కాదంటూ లిప్స్ అందుకున్నాడు. నెక్స్ట్ డే రిషి మార్నింగ్ 4కే లేచి రెడీ అయ్యాడు. కృతి తనకు కాఫీ ఇచ్చింది. రిషి ఫాస్ట్గా తాగేసి, జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళినా కృష్ణనే తీసుకెళ్ళు, సెల్ఫ్ డ్రైవింగ్ వద్దు అన్నాడు రిషి. అలాగే, నువ్వు మాత్రం టైంకి తిను, ఫోన్ చూసుకో, నన్ను టెన్షన్ పెట్టకంది కృతి. రిషి కృతి నుదుటి మీద కిస్ చేసి, సరే బుడ్డోడా అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు కృతి తన క్యాబిన్లో విశ్వ కృష్ణలతో సీరియస్ డిస్కషన్లో ఉంది. మేడం, సంజయ్ వల్ల మనకు వచ్చిన లాస్ టోటల్గా అంటే అమౌంట్ చెప్పాడు విశ్వ. అది నాకు కాశ్మీర్ వెళ్ళినప్పుడు మిత్ర మెయిల్ చూసాకే తెలిసిందంది కృతి. మేడం, నాకు ఫస్ట్ ఎప్పుడూ డౌట్ రాలేదు, కానీ ఆ రోజు అంటూ ఒక ఇన్సిడెంట్ గురించి గుర్తు చేశాడు కృష్ణ. కానీ ఎక్కడా డౌట్ రాలేదు అసలు అన్నాడు విశ్వ. అందుకే టైప్ అంటే నేను ఒప్పుకున్నానంది కృతి. ఆ రోజు నేను రిషి సార్కి చెప్పాను. ఆ రోజు నుంచి రిషి సార్ ఎలక్ట్ అయ్యారన్నాడు కృష్ణ. నేను సైట్ గొడవ గురించి సార్కి చెప్పడానికి వెళ్ళొచ్చాక ఈ కృష్ణ సార్ ఏమన్నారంటూ తెలుసుకోవడానికి మా ఇంటికి వచ్చాడు, ఏం తెలియనట్లు అన్నాడు విశ్వ. నీకు రిషి సార్ గురించి ఎంతవరకు అర్థమైందని తెలుసుకోవడానికి వచ్చుంటాడు, అంతేనా కృష్ణ అని కృతి అనగానే, మేడం, ఒక రకంగా అంతే అంటూ నవ్వాడు కృష్ణ. ఇంతకీ కేకే గారు నిజంగానే హార్ట్ అటాక్తో చనిపోయారా మేడం? నాకు ఎందుకో తేడా కొడుతుంది అన్నాడు విశ్వ. నాది కూడా సేమ్ డౌట్ మేడం తెలుగులో అన్నాడు కృష్ణ. అంటే ఆయన ఎవరైనా చంపారనా అంది కృతి. ఎవరో కాదు, సంజయ్ అన్నాడు విశ్వ. లేదు విశ్వ, నేను తను 7 ఇయర్స్గా చూస్తున్నాను, అంత వైలెంట్ కాదు, అయినా సొంత ఫాదర్ని చంపేంత వెదవైతే కాదు అంది కృతి. అయినా తను ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా అన్నాడు కృష్ణ. విశ్వ ఏదో ఆలోచనలో పడ్డాడు. ఏంటి విశ్వ, ఏదో ఆలోచిస్తున్నామంది కృతి. విశ్వ తను అనుకున్నది చెప్పాడు. ఇదిగో, ఇవన్నీ నాకెందుకు చెప్తావు, మీ బాస్కి చెప్పు, ఆయన చూసుకుంటారు అంది కృతి. లేకపోతే మేఘమాలకి చెప్పు అంటూ నవ్వాడు కృష్ణ. అవును, తను రాలేదా అని అడిగింది కృతి. కృష్ణ నవ్వుతూ, నిన్న సార్ దగ్గరికి వెళ్ళాను మేడం, షూటింగ్ స్పాట్లో మేఘ కనపడింది. సార్ తనకి ఫుడ్ కంట్రోల్ అవర్స్ పెట్టారంట, ఒకటే బాధపడుతోంది అన్నాడు. అయినా నేను చూశాను మేడం 2-3 సార్లు. ఇంటికి వెళ్ళేటప్పుడు తను కంపల్సరీ ఏదో ఒకటి తిని వెళ్లాల్సిందే, పిండి మరి ఆడిస్తూనే ఉంటుందన్నాడు విశ్వ. ఎందుకు నీకు తనంటే అంత కోపం, తింటే తప్పేముంది, గివ్ రెస్పెక్ట్ టు హర్, యు మే గో నౌ అని కృతి అనగానే ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. బయటకు వచ్చాక విశ్వ, అయినా ఆమెను చేసుకునేవాడు ఎవడో కానీ పాపం, వాడి పని శాలరీలో సగం తిండికే ఖర్చు పెట్టాలి అన్నాడు విశ్వ. ఆ మాట కృష్ణ, లైఫ్ లాంగ్ నువ్వేదో తనకు ఖర్చు పెడతావే ఏంటి, తన శాలరీ తన ఇష్టం అన్నాడు కృష్ణ. దాంతో విశ్వ కృష్ణ కాలర్ పట్టుకుని, నేనెందుకు తనకి లైఫ్ లాంగ్ ఖర్చు పెడతాను అనగానే కృష్ణ నవ్వుతూ, ఊరుకోబోయ్, నీకు మేఘ అంటే ఇష్టం, అది నాకు అర్థమైందన్నాడు. దాంతో విశ్వ తను వదిలి, ఎవరు ఆ పిండి మరా, ఇంకా నయం, పొరపాటున చేసుకుంటే తినడానికి ఏం దొరకపోతే నన్ను తింటుందంటూ చూసేసరికి మేఘ ఏడుస్తూ కోపంగా చూస్తోంది. కృష్ణ సైలెంట్గా చెక్కేశాడు. అది మరి సారీ అని విశ్వ అంటుంటే మేఘ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. విశ్వ తన వెనకే వెళ్ళాడు.
మేఘ దూరంగా నడుచుకుంటూ వెళ్తోంది. విశ్వ వచ్చి మేఘ ఆగు అనగానే మేఘ ఏడుస్తూ ఎందుకు, నిన్ను తింటానికా అని అడిగింది. ఈలోపు డ్రైవర్ బాబు విషయం మేడం చెవిలో వేసేశాడు. అది కాదు, ఏదో జోక్గా అని విశ్వ అంటుంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి విశ్వజిత్? ఆ రోజు మేడం సారీ చెప్పమన్నారని చెప్పావు. ఆ తర్వాత కొన్నిసార్లు నన్ను చూసి సైలెంట్గా వెళ్ళిపోయావు. నా తిండి గురించి నీకెందుకు అంటూ కళ్ళు తుడుచుకుంది మేఘ. విశ్వ చుట్టూ చూసి దూరంగా ఐస్ క్రీం బండి కనబడి మేఘ చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు. ఐస్ క్రీం బాబుతో బాబు టూటీ ఫ్రూటీ ఉందా అని అడిగాడు. ఆ ఉంది అన్నాడు. సరే 4 కప్పులు ఇచ్చేయి అనగానే మేఘ తన చేయి వదిలి ఓ నాకేం వద్దంటూ వెళ్తుంటే విశ్వావి తీసుకుని తనకిచ్చి తిను అన్నాడు. ఎందుకు, మళ్ళీ వీడియో తీసి అందరికీ చూపించడానికా అంది కోపంగా మేఘ. లేదు తీయను ప్రామిస్ అనగానే థ్యాంక్ యూ, నువ్వు తినంటూ తనకు కప్పిచ్చి మిగతావి తను తినేసింది మేఘ. ఫ్రెండ్స్ అంటూ చేయిచ్చాడు విశ్వ. నువ్వెప్పటికీ అని మేఘ అంటుంటే ఇంతలో విశ్వ ఫోన్ రింగ్ అయింది. కాల్ ఫ్రమ్ మేడం. సరేదా, మేడం కాల్ చేస్తున్నారంటూ ఫాస్ట్గా వెళ్ళాడు విశ్వ. ఇద్దరు వెళ్ళేసరికి కృతి క్యాబిన్లో నుండి బయటకు వచ్చింది. విశ్వవి కోపంగా చూసింది. అది మేడం అంటూ విశ్వ ఏదో చెప్పబోయాడు. షటప్ విశ్వ, నీకు ఎన్నిసార్లు చెప్పాను తనకి రెస్పెక్ట్ ఇవ్వమని. నీకు ఇలా కాదు, 1 వీక్ సస్పెండ్ చేస్తే కానీ అని కృతి అనగానే మేడం ఇందులో నా తప్పు కూడా ఉంది, నేనే తను టీజ్ చేశాను అందుకే అంది మేఘ. నాకంతా తెలుసు, ఐస్ క్రీమ్ కొనిచ్చాడని తను కవర్ చేయకు. విశ్వ రేపటి నుంచి 1 వీక్ నీ డ్యూటీ మీ సార్తో అంటూ వెళ్ళిపోయింది. విశ్వ కామ్గా తన సీట్లో కూర్చున్నాడు. మేఘ వచ్చి ఐమ్ సారీ విశ్వ అనగానే ఇట్స్ ఓకే అని విశ్వ అనగానే దూరం నుంచి కృష్ణ ఎగేసుకుంటూ పళ్ళెకిలించాడు. 2 రోజుల తర్వాత కృతికి ఏదో అర్జెంట్ పని మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. శ్రావణికి ఫోన్ చేసింది. అమ్మా అక్క వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నారా అని అడిగింది. ఆ మాటకి శ్రావణి 1 నిమిషం షాక్. ఎవరు అని అడిగింది. మీ హస్బెండ్ అమ్మా అంది కృతి. ఓసిని, నా హస్బెండ్ గురించి అడిగావా? లేరు ఏ అని అడిగింది శ్రావణి. నా రూమ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, నేనే వెతుక్కోవాలి అని కృతి అనగానే సరేదా అంది శ్రావణి. అరగంటలో వాళ్ళ ఇంటికి వెళ్ళింది కృతి. ఏంటే కృతులు కాస్త బొద్దుగా తయారయ్యావు, నా మనవడు దగ్గరుండి మరీ తినిపిస్తున్నాడా అని అడిగింది అమ్మమ్మ. నేనే కలిపి తినిపించాలి ఆయనకు అంది కృతి. సరే కానీ రిషి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను, రిషిని అడిగావా లేదా అంది శ్రావణి. అడిగానమ్మా, ఎన్నిసార్లు అడిగినా చూద్దామంటున్నాడంటూ బొంగమూతి పెట్టింది కృతి. ఆ మాటకు అమ్మమ్మ ఏమే శ్రావి, నీ అల్లుడేమి నా అల్లుడిలాగా చిన్న చితక జాబ్ అనుకుంటున్నావా, సినిమా హీరో ఎంత బిజీ అనగానే ఆహా ఇక్కడికి వచ్చాడు, ఐలాండ్ తీసుకెళ్ళాడు, మన వినయ్ వాళ్ళ ఫామ్ హౌస్కి కూడా తీసుకెళ్ళాడు, వాళ్ళింటికి మాత్రం తీసుకెళ్ళడు అంది కృతి. ఒక పని చేద్దాం, నీకు రేపు కానీ ఇప్పుడు ఏమైనా అర్జెంట్ పని ఉందా అని అడిగింది శ్రావణి. లేదు మా, రిషిని అన్నీ చూసుకుంటున్నాడుగా, నేను ఫ్రీనే అంది కృతి. మరి నువ్వేం చేస్తావే అని అడిగింది అమ్మమ్మ. తింటం పడుకోవడం అంటూ సైగ చేసి తన రూమ్లోకి వెళ్ళింది కృతి. ఒక బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. హాల్లోకి రాగానే శ్రావణి చిన్నోడు అన్నం తిందువురా అనగానే మా నేను తినేసి వచ్చాను అని కృతి అనగానే ఏంటే ఓ తెగిదైపోతున్నావు, తినమంటే కటింగ్ కొడుతున్నావు అంది అమ్మమ్మ. దీని సంగతి తెలిసిందే కదా, కోపం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేం. సరే తల్లి తినద్దు కానీ రేపు మార్నింగ్ నువ్వు నేను రిషి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంది శ్రావణి. రిషికి చెప్పనా వద్దా అంది కృతి. నీ ఇష్టం, అది నీకే తెలియాలంది శ్రావణి. సరే అమ్మమ్మ నేను వెళ్ళొస్తానంటూ కృతి బయటకు వెళ్తుంటే ఎంట్రన్స్లో కిషోర్ అంకుల్ వచ్చాడు. కృతి ఆయన చూసి చూడనట్లుగా వెళ్ళిపోతుంటే చిన్నోడా అంటూ పిలిచాడు కిషోర్. గొంతు పాపం చిన్నగా వస్తోంది. కృతి ఆగింది. లోపలికి రా, నీతో మాట్లాడాలన్నాడు కిషోర్. కృతి లోపలికి వచ్చి కూర్చోకుండా నిలబడే ఉంది. కిషోర్ కూర్చో అనగానే వద్దులే,
ఏం మాట్లాడాలన్నా రిషితో మాట్లాడండి, నాతో కాదు అంది కృతి. ఒక్కసారి నా మాట విను అన్నాడు కిషోర్. ఏం వినమంటారు? నాకు నిజం తెలిసి 10 రోజులైంది, అయినా నేను మీకు ఫోన్ చేయలేదు. వచ్చి మిమ్మల్ని కలిసి నాకు ఇంత అన్యాయం ఎందుకు చేశారని అడగలేదు. ఎందుకో తెలుసా అని అడిగింది కృతి. కిషోర్ కృతి వైపు అయోమయంగా బాధగా చూశాడు. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా తండ్రి ఫస్ట్ హీరో. తండ్రి అంటే నమ్మకం. మీరేం చేసినా మా కోసమే అనుకుంటాం. ఆ రోజు రిషి గురించి కొట్టాడని చెప్పగానే నేను మిమ్మల్ని ముందుగా నమ్ముతాను కాబట్టి రిషిని అనుమానించాను. కానీ అక్కడికి ఆగలేదు. మీరు ప్రీతితో కలిసి ఏవేవో చేశారు. నాకు యాక్సిడెంట్ అయినా కూడా మీరు మారలేదు. మిమ్మల్ని అనే ముందు నా తప్పు కూడా ఇందులో ఉంది. మీరు చెప్పగానే నేను కూడా నమ్మేశాను. అందుకే మిమ్మల్ని ఏమీ అడగలేదు ఎందుకు ఇలా చేశారు అని. ప్రతి మాటల కిషోర్, అది కాదు చిన్నోడా, నేను రిషి అంటుండగా మీరు ఇంకేం చెప్పినా నేను విన్నంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది కృతి. నా మాట అస్సలు వినడం లేదంటూ కిషోర్ బాధపడేసరికి, మరే మీ మాట వింటూనే ఉంది 4 సంవత్సరాలుగా అంటూ వెళ్ళిపోయింది అమ్మమ్మ. చూడండి, మీరు చేసిన దానికి నాకే కోపం తగ్గలేదు, ఇంకా దానికి ఎప్పుడు తగ్గుతుంది అంది శ్రావణి. అంటే ఇంకెప్పుడు నా కూతురు నాతో మాట్లాడదా అన్నాడు కిషోర్. అది ఇప్పుడు కేవలం రిషి చెప్తేనే వింటుంది, ఇంకెవరి మాట విందు. ఇంకో విషయం, మీ వల్ల కృతి కన్నా రిషినే ఎక్కువ బాధపడ్డాడంటూ వెళ్ళిపోయింది శ్రావణి. దాంతో కిషోర్ అంకుల్ బాధగా కుర్చీలో కూర్చుండిపోయాడు. అంటే కిషోర్ అంకుల్లో మార్పు వచ్చిందంటారా? కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.